మాపు కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ వచ్చే నెలలో విచారించే అవకాశం ఇక కేసీఆర్ వంతు వచ్చింది. ఇప్పటికీ కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఆయనకు నోటీసులు ఇవ్వడానికి. ఆయనతో పాటే హరీష్ రావు, ఈటెల సైతం ఇప్పటికే కేసీఆర్ ను బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది రిపోర్ట్. 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచినటువంటి సర్కార్ ఇక రిపోర్టు పూర్తి నివేదికను కేసీఆర్ ను విచారణ చేసిన తర్వాతే ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకుందట. ప్రధానంగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఈ కాళేశ్వరం పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, దుమారం లేపినటువంటి అంశము, కాళేశ్వరం పూర్తిగా అవినీతిమయము అయింది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పి ప్రత్యేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేసి దానిపైన నివేదిక చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ఎంచుకుంది కాళేశ్వరము. ఆ టైంలోనే కుంగిపోయినటువంటి పిల్లర్లు కుంగిపోయినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా అయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ప్రధానమైనటువంటి ఒక కారణంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అంటూ కూడా కాంగ్రెస్ ఆనాడు విరుచుకపడినటువంటి అంశము. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధం పడతా ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. తుది నివేదిక ఇప్పటికే సిద్ధమవగా 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలిసింది. సరిగ్గా ఇదే టైంలో మరో 2 నెలలు కమిషన్ గడువు పొడిగించడం రాజకీయ నీటిపారుదల శాఖ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం బ్యారేజీల్లో నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేంద్రల పాత్ర ఉన్నదని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి అధికారులు కమిషన్కు చెప్పినట్లు సమాచారం. బ్యారేజీ ఖరారు, స్థలాల మార్పు, నీటి నిల్వ తదితర విషయాలన్నీ కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్లు వివరించినట్లు టాక్. ఏకపక్ష రిపోర్టు కావద్దని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులు అందరూ కమిషన్ ముందు అంగీకరించినట్టు తెలిసింది. దీంతో కాళేశ్వరం డ్యామేజ్ కి కేసీఆర్ ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధమైంది. నేడు రేపు ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ వివరణ కోసము ఈ కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందట. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలు.